ఒక రాష్ట్రం, ఒకే దేశంలో ఉన్న ప్రజలు, కానీ ఒక్కసారిగా ఇద్దరు శత్రువుల్లా మారిపోయారు. ఇళ్ళు కాలిపోయాయి. వేల మంది తమ ఇళ్లను వదిలి పారిపోయారు. ఇంటర్నెట్ ఆపేశారు. సైన్యం రోడ్లపైకి వచ్చింది. అసలు మణిపూర్లో ఏమి జరిగింది? ఈ వీడియోలో మణిపూర్ సమస్య మొదలైన దగ్గర్నుంచి ఎందుకు అంత హింస జరిగింది, ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు, మరియు ఈ సమస్య భారతదేశానికి ఎందుకు ప్రమాదకరంగా మారింది అనేది పూర్తిగా తెలుసుకుందాం. భారతదేశం ఈశాన్య భాగంలో ఉన్న ఒక చిన్న రాష్ట్రం. చుట్టూ కొండలు, మధ్యలో పెద్ద లోయ. కానీ ఈ అందమైన ప్రకృతి వెనుక ఏళ్లుగా మెల్లగా పెరుగుతున్న ఉద్రిక్తత ఉంది. 2. హూ ఆర్ ద మెయిన్ కమ్యూనిటీస్? మణిపూర్లో ప్రధానంగా 2 పెద్ద కమ్యూనిటీస్ ఉన్నాయి. ఒకటి మెయితై కమ్యూనిటీ, మెయిటై పీపుల్. వీరు ఎక్కువగా వ్యాలీ ప్రాంతాల్లో నివసిస్తారు. రాజకీయంగా మరియు జనాభాలో బలంగా ఉంటారు. 2. కుకీ కమ్యూనిటీ, కుకీ పీపుల్. వీరు ఎక్కువగా హిల్స్ ప్రాంతాల్లో నివసిస్తారు. వారికి ప్రత్యేక ట్రైబల్ రైట్స్ ఉన్నాయి. ఏళ్లుగా ల్యాండ్ రైట్స్, ఐడెంటిటీ, పొలిటికల్ పవర్, రిజర్వేషన్స్ ఇలాంటి విషయాలపై టెన్షన్స్ పెరుగుతూనే వచ్చాయి. 3. ద మెయిన్ ట్రిగర్. 2023లో ఒక పెద్ద విషయం చర్చకు వచ్చింది. మెయితై కమ్యూనిటీకి కూడా ఎస్టీ స్టేటస్ ఇవ్వాలని డిమాండ్ వచ్చింది. ఎస్టీ అంటే స్కెడ్యూల్డ్ ట్రైబ్ స్టేటస్. దీంతో ప్రత్యేక రిజర్వేషన్స్, ల్యాండ్ ప్రొటెక్షన్స్, గవర్నమెంట్ బెనిఫిట్స్ వస్తాయి. కానీ కుకీ గ్రూప్స్ దీనిని తీవ్రంగా అపోజ్ చేశాయి. ఎందుకంటే వారి హిల్ ల్యాండ్స్ ప్రమాదంలో పడతాయని, ట్రైబల్ రైట్స్ తగ్గిపోతాయని, ఫ్యూచర్లో పొలిటికల్ బ్యాలెన్స్ మారిపోతుందని భయం. 4. చాప్టర్ 4. ప్రొటెస్ట్స్ టర్న్డ్ వైలెంట్. మొదట ప్రొటెస్ట్స్ మాత్రమే జరిగాయి, కానీ కొద్ది రోజుల్లోనే పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇళ్లు కాల్చివేయబడ్డాయి. గుడులు, చర్చిలు దాడికి గురయ్యాయి. వేలాది కుటుంబాలు పారిపోవాల్సి వచ్చింది. ఒకే రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఒక్కసారిగా వేరే ప్రపంచాల్లా విడిపోయారు. చాప్టర్ 5. ఇంటర్నెట్ షట్ డౌన్. సిచ్యువేషన్ కంట్రోల్ తప్పిపోతుండటంతో గవర్నమెంట్ ఒక పెద్ద నిర్ణయం తీసుకుంది. ఇంటర్నెట్ షట్ డౌన్. ఎందుకంటే సోషల్ మీడియా ద్వారా రూమర్స్, ఫేక్ వీడియోస్, హేట్ మెసేజెస్ చాలా వేగంగా స్ప్రెడ్ అవుతున్నాయి. కానీ ఇంటర్నెట్ ఆపేసిన భయం మాత్రం ఆగలేదు. చాప్టర్ 6. ఆర్మీ ఎంటర్స్. ఇండియన్ ఆర్మీ వైలెన్స్ పెరుగుతుండటంతో ఆర్మీ మరియు సెక్యూరిటీ ఫోర్సెస్ రంగంలోకి దిగాయి. కర్ఫ్యూ, సెక్యూరిటీ చెక్ పాయింట్స్, రెస్క్యూ ఆపరేషన్స్. వేల మంది రిలీఫ్ క్యాంప్స్లో జీవించాల్సి వచ్చింది. తమ ఇళ్లకు తిరిగి వెళ్లడానికి కూడా భయపడ్డారు. చాప్టర్ 7. వై ఈజ్ దిస్ ఇష్యూ సో డేంజరస్? ఇది కేవలం 2 గ్రూప్స్ మధ్య గొడవ కాదు. ఇది ఐడెంటిటీ ఇష్యూ, ల్యాండ్ ఇష్యూ, పొలిటికల్ పవర్ ఇష్యూ, ఎథనిక్ కాన్ఫ్లిక్ట్, ట్రస్ట్ కొలాప్స్. ఒక్కసారి కమ్యూనిటీస్ మధ్య ట్రస్ట్ పోతే చిన్న స్పార్క్ కూడా పెద్ద హింసగా మారుతుంది. చాప్టర్ 8. సోషల్ మీడియా ఎఫెక్ట్. ఈ కాన్ఫ్లిక్ట్లో సోషల్ మీడియా కూడా పెద్ద పాత్ర పోషించింది. ఫేక్ న్యూస్, ఎడిటెడ్ వీడియోస్, హేట్ మెసేజెస్ ప్రజల కోపాన్ని మరింత పెంచాయి. ఇది మనకు ఒక పెద్ద లెసన్ చెబుతోంది. టెక్నాలజీ మనుషులను కనెక్ట్ కూడా చేయగలదు, డివైడ్ కూడా చేయగలదు. చాప్టర్ 9. ద హ్యూమన్ సైడ్. ఈ కాన్ఫ్లిక్ట్లో ఎక్కువ నష్టం ఎవరికైంది తెలుసా? సాధారణ ప్రజలకు. ఫ్యామిలీస్ విడిపోయాయి, ఇళ్లు పోయాయి, పిల్లలు భయంతో క్యాంప్స్లో జీవించారు. పాలిటిక్స్ కన్నా హ్యూమన్ పెయిన్ చాలా పెద్దది. ఎండింగ్ మెసేజ్. మణిపూర్ ఇష్యూ మనకు ఒక విషయం గుర్తు చేస్తుంది. దేశం బలంగా ఉండాలంటే ప్రజలు ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. ఫియర్, హేట్రెడ్, మిస్ఇన్ఫర్మేషన్ ఇవి పెరిగితే శాంతి చాలా త్వరగా కూలిపోతుంది. మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి, మీ ఒపీనియన్ కమెంట్ చేయండి. ఇంకా ఇలాంటి డీప్ ఎక్స్ప్లెయిన్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అవ్వండి.